ఇక పీఓకేలో మరోసారి పాక్ సైన్యం అరాచకం సృష్టించింది. నిరసనకారులపై పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో స్థానికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేపట్టారు. దీంతో నిరసనకారులపై పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. मोटरसाइकिल आना मोटरसाइकिल गोली लग गई है भाई को। प्लास्टिक की मोटरसाइकिल है किसी को ले रहा केमारी के हमारे एमपी साहब खुद केमारी के, लेकिन वो टिकटॉक पे ज्यादा टिकटॉक पे एक्टिव होते केमारी के मसाले को उनकी कोई तवज्जो नहीं। हमने बार बार పీఓకేలో సైన్యం ఏకంగా కాల్పులు జరిపింది. స్థానికుల ఆందోళనలతో అక్కడ అట్టుడుగుతున్న ఏకంగా నిరసనకారులపైనే పాక్ సైన్యం పీఓకేలో ఏకంగా కాల్పులు జరిపిన నేపథ్యంలో పాక్ అరాచకంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ్ చంద్రిక, గత వారం నుండి పాక్ లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు అవామీ యాక్షన్ కమిటీ ఏఏసి అనే స్థానిక సంస్థ నడిపిస్తోంది. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కుతుందని ప్రజల ఆరోపణ. అసెంబ్లీలో తమకు తగినంత ప్రాతినిధ్యం లేదు. అంతేకాకుండా కొంతమంది శరణార్థులకు కేటాయించినటువంటి 12 సీట్లు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్తు, ఇంధనం, అదేవిధంగా దినసరి సరుకులు ఏవైతున్నాయో అవన్నీ వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. ఆర్థిక భారం భరించలేకపోతున్నామని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వీటితో పాటు ప్రభుత్వ అవినీతి, స్థానిక సమస్యలపైన నిర్లక్ష్యం, వీటి వల్ల కూడా ఈ యొక్క నిరసనలు వెలువెత్తుతున్నాయి. గత వారం రోజుల నుంచి పీఓకేలో ఈ అవామీ యాక్షన్ కమిటీ చేస్తుంది. మొదట శాంతియుతంగానే ఈ ర్యాలీలు మొదలయ్యాయి, కానీ ఇప్పుడు అవి హింసాత్మకంగా మారాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు నిరసనకారులపైన నేరుగా కాల్పులు జరపడంతో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. మంగళవారం 8 మంది మృతి చెందారు. ఈ రోజు మంగళవారం 2 మృతి చెందారు. ఈ రోజు 8 మంది మృతి చెందారు. మొత్తం 10 మంది ఇప్పటికి మృతి చెందారు. కొన్ని వందల మంది గాయాలు పాలైనట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ మరణాలు ముఖ్యంగా బాగ్, ముజఫరాబాద్, మిర్పూర్ ఈ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. పరిస్థితి అదుపు లేకపోవడంతో పాక్ ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేసింది. భారీ భద్రతా బలగాలను కూడా మోహరించింది. అక్కడ నిరసనకారులను అయితే తమ డిమాండ్లు నెరవేర్చాలి, అణచివేయకూడదంటూ నినాదాలు చేస్తూ ఇంకా నినాదాలను కొనసాగిస్తున్నారు, నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దీని ప్రభావం అంతర్జాతీయంగా కూడా పడే అవకాశం ఉంది అన్నది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. విజయ్ చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.